దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక మాటను చదవంగానే గడిచిన దినము నాకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం జరిగించబడింది. అది నేను గవర్నమెంట్ స్కూల్స్లో కరెక్ట్ క్లాస్ చెప్పడానికి ముందుకు వెళ్తూ ఉన్నాను. గడిచిన 3 సార్లు కూడా నేను వస్తా అని చెప్పేసి రాలేకపోయాను. ఆయా ప్రార్థనల ద్వారా కొన్ని సమస్యల ద్వారా వెళ్ళలేకపోయాను. ఇక తర్వాత హెచ్ఎం గారు చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు అన్నట్టు. మీరు వస్తూ ఉంటున్నారు కానీ రావట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. సార్ని కలవడానికి మునుపు మేము ఎంతగానో ప్రార్థన చేశాము. ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ ఎక్కడ కూడా ఆపకుండా క్లాసెస్ అన్ని స్టార్ట్ అది కంటిన్యూ చేయాలి. తదుపరిగా మరొక విలేజ్ కూడా వెళ్ళేది ఉంది ఒక 10 days. మరి అప్పుడు కూడా ఎలా ఉంటారో ఏమో అని చాలా భయాందోళనతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా టెన్షన్ చూసి పాస్టమ్మ గారు కూడా ఇంకెక్కువగా ప్రార్థన చేశారు. దేవుడు ఒక ప్రార్థన దేవుడు ఆలకించి గడిచిన దినము నేను సార్ని కలవడం వెళ్ళినప్పుడు పూర్వము ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి అక్కడ సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నటువంటి క్రమంలో వారు సంభాషణ ముగించుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడే ఉన్నాను గ్రౌండ్లో. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్న ఒక స్టేజ్ కట్టించాలి అని. సో అప్పుడు దేవుడు తన పరిశుద్ధమైన స్థలంలో నుంచి వెళ్ళి నాకు సహాయం చేశాడు. సరియా ఎక్కడ నిర్మించాలో ఆ మాటని చెప్పి అక్కడ ఉన్నటువంటి మైనస్లు ఎక్కడైతే కట్టాలో దాని ప్లస్లు నేను తెలియజేసినప్పుడు ఆ హెచ్ఎం గారు పాత విషయంతో మర్చిపోయి, సార్ మీరు చెప్పింది కరెక్టు, మీరు చెప్పింది సరిగా ఉన్నది అని చెప్పి వారికందరికి కూడా అటువైపే పెట్టండి, సార్ కరెక్ట్గా ఆలోచన చేశారు అని చెప్పడం జరిగింది. దాంతో నాకు టెన్షన్ మొత్తం తొలగిపోయింది. సార్కి సారే మీకు ఏ టైం కావాలో ఆ టైం చెప్పండి, ఈ రోజు స్టార్ట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారులకు హృదయము పరిశుద్ధాత్మ దేవుడు మార్చుటకు ఎంతో శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మన కొరకు ఒక మేలు చేయుటకు మనల్ని తప్పించడానికి ఆ గ్రామాలకు ఆ స్కూల్కి పూర్వమందున విద్యార్థులను దేవుడు పురుగొల్పి నడిపించాడు. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి ఒక ఆపద తప్పించబడ్డాను కొరకు ఇంకొకరు మేలుకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ గ్రామమునకు ఆ స్కూల్కి ఒక స్టేజ్ రావడానికి దేవుడు నాకు ఒక సమస్య పెట్టాడు. ప్రార్థనలకు వెళ్ళడం ద్వారా స్కూల్కి వెళ్ళలేకపోయాను. అది నాకు భారం అనుకున్నాను, కష్టం అనుకున్నాను. కానీ ఈ కష్టము ఒక స్కూల్కి ఒక ఆశీర్వాద కారణంగా మార్చివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన ఉద్యోగాలలో కావచ్చు, వ్యతిరేకతలలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనకి మన సమస్య తలెత్తుతుందంటే, మనకేమన్నా ప్రాబ్లం వస్తుంది అంటే, మనకేదన్నా ఇబ్బంది కలుగుతుందంటే అది మరికొందరికి దీవెనకరంగా మార్చబోతున్నాడని దేవునికి అర్థము. గడిచిన దినము కూడా ఒక ప్రాఫెసీ ప్రార్థనలో చెప్పడం జరిగింది. ఆ ప్రాఫెసీ ఏంటంటే అంగన్వాడీ అందరికీ కూడా ఆశా వర్కర్లకు ఒక జీవో పాస్ కాబోతా ఉన్నది, వారి జీతము పెంపు కొరకు. ఆ ఆశా వర్కర్లు అనేకులు కూడా ఎంతో నలిగిపోయారు, విసిగిపోయారు, వేసారిపోయారు, ఎంతో భయంకర కష్టం వారు పడతా ఉన్నారు. ఆ కష్టము అనేకులకు దీవెనకరంగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాము నాకెందుకయ్యా ఈ కష్టమని, కానీ నీ కష్టము అనేకులకు దీవెనకరంగా మార్చివేయబడబోతాను. దీనికి ఇంకా మంచి ఉదాహరణ చెప్పాలంటే అబ్రహాము ఎంతగా శోధించబడ్డాడంటే, ఎంతగా పరిశోధించబడ్డాడంటే, ఎంతగా విశ్వాసమునకు పరీక్షకు లోబడ్డాడంటే, ఆ విశ్వాసము ద్వారా ఆ పరీక్షల వెనకాల ఇదిగో సకల ప్రజలు దీవెనకరంగా మార్చబడతా ఉన్నారు. ఇప్పటికి కూడా మన అబ్రహాం ద్వారా దీవించబడుతున్న అబ్రహాం ఆశీర్వాదమే, వాగ్దానమే మనము